హాయ్ హాయ్ అంజు. హాయ్. ఇక్కడేనా మీ ఇల్లు? ఏంటి గుర్తుపట్టలేదా? వరుణ్ కదా? గుర్తున్నానా? థ్యాంక్స్. నువ్వేంటి ఇక్కడ? యాక్చువల్లీ నేను నీకోసం వచ్చాను. అమ్మా ఆకలేస్తుంది, తినడానికి ఏమైనా పెట్టవా? అక్కేది? సరుకులు తెచ్చారా? అక్క వెనక తీసుకొస్తుంది. ఇదిగో. అక్కేదే? ఏమో. ఏమో అంటావేంటి? నువ్వే కదా వెనకొస్తుందని చెప్పావు. గోపాల్ అంకుల్ ఇంటి వరకు ఇద్దరం కలిసే వచ్చాం, తర్వాత నేను ఫాస్ట్గా వచ్చేసా. అంజు, అంజు ఎక్కడికి వెళ్ళుంటుంది? అమ్మా మేము కొన్న సామాన్లు రూమ్లోనే ఉన్నాయి. అంజు, అంజు, అంజు. అమ్మా, లోపలికి ఎప్పుడు వెళ్ళావే? ఎన్నిసార్లు పిలవాలి? పలకొచ్చు కదా. ఎంత కంగారు పడ్డానో తెలుసా? అక్క లోపల ఐపాడ్లో సాంగ్స్ వింటుందేమో అమ్మా. సరే త్వరగా రా, పాలు కలుపుతాను. భయపడకు అంజు, ఇంతవరకు ఇది నేను తప్ప ఎవరూ చూడలేదు. నీకు ఇష్టం లేకపోతే డెలీట్ చేసేస్తాను. అయితే నేను చెప్పినట్టు వినాలి. ఈరోజు రాత్రి 11 గంటలకి మీ ఇంటి బ్యాక్ యార్డ్కి వస్తాను. నువ్వు అక్కడికి రావాలి, సరేనా? నేను రాను వరుణ్, ప్లీజ్. అయ్యో ఎందుకు ఏడుస్తున్నావు అంజు? నేను నీకు ప్రాబ్లం క్రియేట్ చేయడానికి రాలేదు. అలా అనుకుంటే ఇది ఎప్పుడో నెట్లో అప్లోడ్ చేసేవాడిని కదా. బట్ ఐ వోంట్ డూ ఇట్ బికాస్ ఐ లైక్ యూ. సో రాత్రికి నేను రాను వరుణ్, ప్లీజ్, నేను రాను. ఓకే, రేపు ఇది నెట్లో వచ్చి మీ ఫ్యామిలీకి ఏదైనా ప్రాబ్లం వస్తే నా రెస్పాన్సిబిలిటీ కాదు. ఈ విషయం ఇంట్లో చెప్పినా రాత్రికి నువ్వు రాకపోయినా హే నో 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 అంజు అలా చేయదు. ప్లీజ్ నన్ను వదిలే వరుణ్, ప్లీజ్ వరుణ్, ప్లీజ్ వరుణ్. అయితే నైట్ 11 o'clockకి మీ ఇంటి వెనకాల కలుద్దాం. సీ యూ. బాయ్. ఏంటి పడుకున్నా? పాలు కూడా తాగలేదు? హెడేక్గా ఉంది, కాసేపు పడుకుంటానమ్మా. ఎక్కువ సౌండ్ పెట్టుకుని ఎప్పుడు పాటలు వింటుంటే ఇలాగే తలనొప్పి వస్తుంది. టాబ్లెట్ ఇవ్వనా? వద్దమ్మా, కాసేపు పడుకుంటాను, అదే తగ్గిపోతుంది. సరే పడుకో. అన్నం తిని పడుకోవచ్చు కదా. టైం చూడు ఎంత అయిందో. ఓ, మీ అమ్మకు చెప్పేశావా? నువ్వు ఇప్పుడు ఎంత ప్రాబ్లం ఫేస్ చేస్తావో నీకు అర్థం కావట్లేదు. వరుణ్ ప్లీజ్ నన్ను ఇబ్బంది పెట్టకు. నేను ఇబ్బంది పెట్టాలనుకోలేదు, నువ్వే నన్ను మోసం చేశావు. బాబు బాబు, మేము మధ్య తరగతి వాళ్ళం, మేము నీకే హాని చేయలేదు. అలాంటప్పుడు మమ్మల్ని ఎందుకు ఇబ్బంది పెడతావు?
నీకు అక్క చెల్లెలు ఉంటారు కదా బాబు. నా కూతురు జీవితం పాడు చేయొద్దు. మీ కూతురి జీవితం పాడు చేసేది నేను కాదు, మీరే. చూడండి, మా మధ్య మీరు ఇన్వాల్వ్ అయినందుకు ఈ క్లిప్ ఇంటర్నెట్లో ప్రపంచం మొత్తం చూస్తారు. వద్దు వద్దు బాబు, వద్దు. అంత పని చెయ్యొద్దు. మా కుటుంబం అంతా ఆత్మహత్య చేసుకోవాల్సిందే. వద్దు. ఓకే, అలా చేయను. చేయకూడదంటే మీ అమ్మాయి నాకు ఒక గంట కావాలి. నా ప్రాణం పోయినా దాన్ని ఒప్పుకోను. ప్లీజ్ వరుణ్, బాబు, వద్దు బాబు. నా కూతురు నేను చెయ్యొద్దు. నీ కాళ్ళు పట్టుకుంటాను బాబు. అది చిన్న పిల్ల. నా కూతురు జీవితం నాశనం చెయ్యొద్దు. వద్దు బాబు. ఓకే, నేను అంజు లైఫ్ పాడు చేయను, నేను డిలీట్ చేసేస్తాను. కానీ దానికి బదులుగా మీరైనా నా కోరిక తీర్చండి. ఎవరు మట్టికాళ్ళతో ఇంట్లోకి వచ్చారు? జ్యోతి, జ్యోతి, జ్యోతి. ఏమైందమ్మా? జ్యోతి, ఏమైందో చెప్పండి. కానీ దానికి బదులుగా మీరైనా నా కోరిక తీర్చండి. వరుణ్, వరుణ్, వరుణ్,